ఎలా బ్రోకరేజ్ ఎలా వర్క్ అవుతుంది? సో ఈ బ్రోకరేజ్ కమిషన్స్ అనేటటువంటి మనకి సెల్లర్ బ్రోకర్కి ఎంత పే చేస్తాడు, సెల్లరే ఎలా బ్రోకరేజ్ ఎలా వర్క్ అవుతుంది? ఇండియాలో అనుకోండి, ఇట్స్ 1 crore అయితే 1%, 1 crore అబౌవ్ అయితే 1%. అంటే సెల్లర్ కి ఇచ్చేది కాకుండా ఎక్స్ట్రా మనం ఆ బ్రోకరేజ్ కి పే చేయాలి. సో ఈవెన్ బయ్యర్ సైడ్ ఎంత అని తీసుకుంటారు, సెల్లర్ సైడ్ ఎంత అని తీసుకుంటారు. ఇది నేను అతనికి ఇచ్చేది కాకుండా ఎక్స్ట్రా. సో ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు నేను ఒక 500K హౌస్ కొంటున్నాను, 500K బయ్యర్ కి ఇచ్చేస్తున్నాను, సారీ సెల్లర్ కి ఇచ్చేస్తున్నాను. సో ఈ 500K అబౌవ్ నేను మళ్ళీ మీకు ఒక 10K 50K ఎలా పే చేయాలి, ఎలా వర్క్ అవుతుంది, ఎంత పర్సంటేజ్? అపార్ట్ ఫ్రమ్ దిస్, సో దేశీ ప్రాపర్టీ మేనేజ్మెంట్ గురించి కూడా. సో నేను ఒకవేళ ఇండియా వెళ్ళిపోతే హౌస్ మీకు ఇచ్చాను అనుకోండి మేనేజ్ చేయమని. సో మీరు ఏమేమి థింగ్స్ టేక్ కేర్ చేస్తారు అండ్ హౌ మచ్ పర్సంటేజ్ యూ చార్జ్? షూర్. యా, సో ఈ బ్రోకరేజ్ కమిషన్స్ అనేటటువంటి మనకి అంటిల్ వెరీ రీసెంట్లీ రియల్ ఎస్టేట్ రూల్స్ హ్యావ్ చేంజ్డ్ యాక్చువల్లీ, జస్ట్ బేస్డ్ ఆన్ దిస్ బ్రోకరేజ్ కమిషన్. సో బిఫోర్ ఐ థింక్, ఐ డోంట్ నో వెదర్ ఐ వాంట్ టు టెల్, ఇంతకు ముందు సెల్లర్ పే చేసేవాడు. బయర్ కి సెల్లర్ కి ఇచ్చేటటువంటి కమిషన్ ఇద్దరు ఏజెంట్లకి సెల్లర్ పే చేసేయాల్సి వచ్చేది ఇంతకు ముందు. ఎఫెక్ట్ ఉండదు. ఆగస్ట్ దాకా, ఈ ఇయర్ ఆగస్ట్ ముందు దాకా జరిగింది ఏంటంటే, సో సెల్లర్ డిసైడ్ చేస్తాడు, సెల్లర్ బ్రోకర్ కి ఎంత పే చేస్తాడు, సెల్లరే బయ్యర్ బ్రోకర్ కూడా ఎంత పే చేస్తాడు అనేటువంటి సెల్లర్ నిర్ణయించేవాడు. సో అది కొంతమంది సూ చేయటం వల్ల గవర్నమెంట్ దే చేంజ్ ది రూల్స్. ఇప్పుడు మోర్ ఆర్ లెస్ ఇట్స్ బికమింగ్ లైక్ అన్ ఇండియన్ స్ట్రక్చర్. సెల్లర్ కి పే చేసుకుంటాడు, బయ్యర్ కి పే చేసుకుంటాడు. సో అట్లా చేంజ్ అయింది. అంటే దట్ డజంట్ మీన్ యూ కెనాట్ నెగోషియేట్. ఇప్పుడు బయ్యర్ కూడా ఏమనొచ్చు అంటే, నేను నీకు పే చేయనమ్మా బయ్యర్ ఏజెంట్ కి. ఇప్పుడు మీరు బయ్యర్ అనుకోండి, నాకు వచ్చి నేను మిమ్మల్ని రిప్రజెంట్ చేశాను అనుకోండి, మీరు నాకు చెప్పొచ్చు నేను మీకు పే చేయను, నువ్వు వెళ్ళి సెల్లర్ తోటి నెగోషియేట్ చేసుకోమని. సో సెల్లర్ తోటి నేను నెగోషియేట్ చేసుకుంటే వాడు ఇస్తాడు, చేసుకోలేదంటే నేను మిమ్మల్ని వచ్చి అడుగుతాను. అంటే దట్ ఇంతకుముందు కంపల్సరీగా ఉండేటటువంటి ఇప్పుడు తీసేశారు. అంత మాత్రం చేత మనం వెళ్ళి అడిగితే ఒక్కోసారి ఇప్పుడు కూడా వాళ్ళు ఇస్తుంటారు. ఇప్పుడు కూడా నేను వెళ్ళి సెల్లర్ బ్రోకర్ని కనుక కాంటాక్ట్ చేస్తే, నేను ఈ విధంగా బయర్ని తీసుకొని వస్తాను, మీరు నాకు బ్రోకరేజ్ కమిషన్ మా బయర్ పే చేయడు, మీరు పే చేయాలి అంటే వాడు పే చేస్తుంటాడు ఇప్పుడు కూడా. సో బట్ ఇట్ ఈస్ నెగోషియబుల్. ఒక్కోసారి స్లోలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ థింక్ దే విల్ స్టాప్ డూయింగ్ ఇట్. బట్ రీసెంట్ కాబట్టి ఇప్పుడు కూడా వీఆర్ స్టిల్ గెటింగ్ పెయిడ్ బై ది సెల్లర్ బ్రోకర్. సెల్లర్ బ్రోకరేజ్ అండ్ సెల్లర్స్ ఇండైరెక్ట్లీ. బట్ ఇదేం లేదండి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బయర్ ఈస్ ఆల్వేస్ ఈస్ పేయింగ్ ఇట్. ఇఫ్ యూ రియల్లీ సీ ది ఎంటైర్ ఈక్వేషన్ ఈజ్, ఇంతకు ముందు మనం సెల్లర్ పే చేస్తున్నాడు అనుకున్నా కూడా సెల్లర్కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, బయరే కదా పే చేసేది. ఓవరాల్ ట్రాన్సాక్షన్ లో ఎవరికి ఎట్లా పే చేసినా కూడా ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ది బయర్స్ పాకెట్. ఇప్పుడు ఇండియాలో జరిగినా కూడా, ఇప్పుడు మీరు వెళ్ళి వాడు పే చేసినా కూడా వాడి జేబులో నుంచి మీరు వాడికి డబ్బులు ఇస్తేనే కదా, వాడు సెల్లర్ కి పే చేసినా, బ్రోకర్ కి పే చేసినా, బయర్ బ్రోకర్ కి పే చేసినా, అల్టిమేట్ గా మనీ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ది బయర్ పాకెట్, రైట్? వీ కెన్ గివ్ ఇట్ వేరియస్ నేమ్స్. బై ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ వాట్ ది బయర్ విచ్ ఈస్ పేయింగ్ ఫర్ ఎవ్రీథింగ్, ఇండియాలో కానీ ఇక్కడ కానీ. సో ఇఫ్ యూ రియల్లీ సీ, బట్ అంటే అది అప్ ఫ్రంట్ ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇండియాలో కూడా సెల్లర్కి ఇస్తున్నాడు, సెల్లర్ పే చేస్తాడులే అని చెప్పి, కానీ వాడు దాంట్లో ఆల్రెడీ మార్జిన్ వేసుకొని అమ్ముతున్నాడు. వాడు సెల్లర్ వాడికి 2% ఇచ్చినా ఆ సెల్లర్ ఆ మార్జిన్ వేసుకొని మీకు అమ్ముతున్నాడు కదా. సో డైరెక్ట్లీ అండ్ డైరెక్ట్ దట్స్ వాట్ యు హావ్ టు థింక్. యాజ్ ఎ బయర్ యు ఆర్ గోయింగ్ టు పే, హెల్ప్ చేసినందుకు పే చేయాలి. యు ఆర్ పేయింగ్ ఆల్ ది పార్టీస్ యాక్చువల్లీ. సో అంటే మనం వేరియస్ నేమ్స్ ఇస్తున్నాం వీటికి, అంతే. ఆ రూల్స్ ఇది కూడా అంతే. ఇక్కడ కూడా ఏంటంటే చేంజ్ చేసింది ఓన్లీ అట్లా స్టాప్ చేశాడు తప్పితే, ఇంత ముందైనా ఇప్పుడైనా కూడా ఎసెన్షియల్లీ బయ్యర్ పాకెట్ నుంచే వీళ్ళందరికీ వెళ్తున్నాయి. సో బయ్యర్ బ్రోకర్ కి పే చేస్తున్నాడు, బయ్యరే సెల్లర్ కి పే చేస్తున్నాడు, బయ్యరే సెల్లర్ ఏజెంట్ కూడా పే చేస్తున్నాడు ఇండియాలో కూడా. సో ఓవరాల్ గా బయర్ నుంచి ఇస్తేనే కదా. సో ఆ విధంగా అన్ని చేసుకొని, అది ఎగ్జాక్ట్లీ ఇవన్నీ యాడ్ చేసుకొని సెల్లర్ ఆ ప్రైస్ కి అమ్ముతున్నాడు. అందుకని లాస్ తీసుకొని అమ్మట్లేదుగా, కానీ మనం వాడు ఇస్తున్నట్టుగా మనం అనుకుంటున్నాం వాడు ఇస్తాడు, ఎంత 2% ఏది ఇస్తాడని చెప్తున్నా కూడా. సో దట్స్ వాట్ యు సీ ఇస్ డైరెక్ట్లీ డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బయర్ హ్యాస్ టు పే ఫ్రమ్ హిస్ పాకెట్. సో మ్యాండేటరీగా ఇంత % పే చేయాలని లేదు, ఎంతైనా నెగోషియేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ నెగోషియబుల్. మీరు మీ బ్రోకర్ తోటి ఎంతైనా కూడా నెగోషియేట్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ దర్ కెపాసిటీ. ఇట్స్ యువర్ ఎ కస్టమర్. సో జనరల్ గా మార్కెట్ లో ఉండేటటువంటిది ఏదైనా కూడా ఇప్పుడు బాగా కాంపిటేటివ్ గా ఉంది కాబట్టి మీరు ఎంతైనా నెగోషియేట్ చేసుకోవచ్చు. సో సెల్లర్ కి బాగా నెగోషియేషన్ చేసుకునే దానికి స్కోప్ ఉంది.
ఓకే సెల్లర్ వైపు నుంచి వర్క్ చాలా తక్కువ ఉంటుంది సెల్లర్ బ్రోకర్ కి. ఓకే సో జనరలీ కొంతమంది ఇంతకు ముందు దాకా 2.5, 3 దాకా తీసుకునే వాళ్ళు ఒకప్పుడు. ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ రెడ్ ఫిన్స్ ఇవి 1.5 దాకా పడిపోయినాయి. ఓకే సో యూ కెన్ నెగోషియేట్ విత్ యువర్ కమిషన్, ఓకే how much whenever you want to sell or buy, whatever it may be. ఓకే